రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అంతర్గా మండలం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరిపారు. బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఈ సందర్భంగా అంతర్గా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆకినపల్లి సర్పంచ్ మేరుగు పోషం మాట్లాడుతూ జనాకర్షణ నేత, ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక రేవంత్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వడం శుభసూచకమని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ పాలనను కొనసాగిస్తున్న టీఆర్ఎస్ ను అంతమొందించేందుకు రేవంత్ రెడ్డి నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో మరింత బలపడుతుందని, రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రథచారుడైన రేవంత్ రెడ్డి అన్న గారికి పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందుకు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కట్టు ఉమ్మడిగా ఉండడానికి ప్రతి తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి విలేజ్ లో జెండా ఎగరేయడానికి సిద్ధమైన రేవంత్ రెడ్డి అన్న కోసం పార్టీని ముందుకు తీసుకుపోవడానికి మన పార్టీ కష్టపడే బిడ్డ రేవంత్ అన్న కాబట్టి అన్ని సర్వేలు చేసి ఇచ్చిన సోనియమ్మ గారికి కృతజ్ఞతలు చేసుకుంటూ ఈ రేవంత్ అన్నను ఎంతో ఎస్తుగా టైగర్ చేయాలని తెలంగాణ ప్రతి కార్యకర్తలను అందరినీ కోరుకుంటూ రేవంత్ అన్న వచ్చినందుకు మా తెలంగాణకే కాదు ప్రతి ఒక్క జిల్లాకు, ప్రతి ఒక్క విలేజ్కి రేవంత్ అన్న వచ్చి ఉన్న విలేజ్లో సర్వేలు చేసుకుని వచ్చేసరి సీఎం కావాలని స్థితి తీయడం వల్ల మేమందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మన శ్రీకాంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గాల్లో చేస్తూ మన పార్టీని మున్ముందుకు తీసుకొని వెళ్ళిపోతూ మన నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్ని నియోజకవర్గాలను కూడా అందరి కార్యకర్తలతో పాటు మన నాయకులందరినీ కూడా సమన్వయం చేస్తుంటూ ముందుకు నడిపిస్తూ మన పార్టీని ఈరోజు మళ్ళీ వచ్చే 2023 సంవత్సరంలో మన అధికారం చేపడతారని చెప్పేసి ముఖ్యంగా ఈరోజు పిసిసి చీఫ్గా ఎన్నికై రేవంత్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షునిగా నియమించినందుకు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, దానికి సహకరించినటువంటి అన్ని కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జీలు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్, స్టేట్ ప్రెసిడెంట్స్ అందరూ కూడాను సహకరించి రేవంత్ అన్నకి పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చినందుకు మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలుపుకున్నాం. సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి. ఎందుకంటే అమ్మ కాంగ్రెస్ పార్టీ అడుగున పడిపోవడానికి కారణం ఈ యొక్క వర్గపోరులు. ఈ వర్గపోరు అనేది తగ్గాలంటే రేవంత్ అన్నతోని సాధ్యమవుతుందని చెప్పి అన్ని విధాలుగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు రేవంత్ అన్న గారికి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చారు. అదేవిధంగా రేవంత్ అన్న జూనియర్ కావచ్చు, కానీ అతనిలో గడుసుతనం ఉంది. ఎందుకంటే పార్టీని బలోపేతం చేయాలంటే గడుసున్నోడుతోనే అవుతుంది. మన ఇంట్లో తల్లిగారు ఉంటారు, పెద్దరికం చెప్తారు పిల్లల మీద కానీ భర్త మీద. ఎందుకంటే ఆ ఇల్లుని మెట్టించుకు రావాలి అంటే ఇల్లుని నడిపించాలంటే మనకి ఒక పార్టీ నడిపించాలంటే కూడా పిసిసి ప్రెసిడెంట్ అనే వ్యక్తి గడుసునాయుడు ఉండాలా, ధైర్యవంతుడే ఉండాలా. రేవంత్ రెడ్డి రావడం చాలా సంతోషకరమైన విషయం. నాకు ఈ రోజులు వచ్చినాయి.